ఒక గంజాయికి సంబంధించిన కేసు వివరాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ గంజాయి విక్రయించే 6 మందిని, 8 మంది కన్స్యూమర్స్ ని ఈ రోజు పట్టుకున్నాము. టోటల్ 14 మెంబర్స్ ని ఈ రోజు ఈ కేసులో పెట్టడం జరిగింది. ఈ కేసులోని తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఈ అక్యూజ్డ్ లో ఉన్న వాళ్ళు పెడ్లర్స్ అంటే సప్లై చేసే వాళ్ళు 6 పట్టుకున్నాము. ముద్దల నందకుమారు వయసు 34 సంవత్సరాలు, ముత్తన సాయి కుమార్ వయసు 19 సంవత్సరాలు, మేకల సాయి తేజ వయసు 24 ఇయర్స్, పోతిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి 21 ఇయర్స్, ముత్తన గణేష్ 24 ఇయర్స్, షికారి గోవిందు 38 ఇయర్స్. వీళ్ళు మెయిన్ గా సప్లై చేసేవాళ్ళు. వీళ్ళలో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ముద్దుగుప్పులో ఉన్న నేటివ్స్ గా గుర్తించడం జరిగింది. ఇందులో మేము చేసిన ఇన్వెస్టిగేషన్ మేరకు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఒకరిద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ నందకుమార్ అనే వ్యక్తి హెచ్ఆర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ ముద్దుగుప్ప. ఈ తోలేటప్పుడు ఈ బండి బెంగళూరు ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ లో తోలుతా ఉంటాడు. లాస్ట్ 1 ఇయర్ నుంచి దీనికి అడిక్ట్ అయినాడు. ఇంతకు ముందు ఆల్కహాల్ అండ్ సిగరెట్ కన్సంప్షన్ లో ఉండేవాడు. ఇప్పుడు ఈ గంజాయికి అడిక్ట్ అయిన తర్వాత ఫస్ట్ బెంగళూరు నుంచే ప్రొక్యూర్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే, అది దూరం అయింది, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ప్రొక్యూర్ చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు అనంతపూర్ టవర్ క్లాక్ దగ్గర ఏరియాలోని ప్రొక్యూర్ చేయడం అంటే తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. స్టార్ట్ చేసి ఇనిషియల్ గా తినే ఏం చేస్తాడంటే, తెచ్చుకొని తినే కన్జ్యూమ్ చేసేవాడు. అంటే తనే తెచ్చుకొని దీన్ని పొడిగా చేసుకుని దాన్ని సిగరెట్ దాంట్లో కలిపి బొట్టల్లో పెట్టి కుట్టడం కానీ, లేకపోతే దాంతో సెపరేట్ గా ఫిలమెంట్స్ ట్యూబ్స్ జాయింట్స్ అని అంటారంట, వాటిని రెడీ చేసుకొని కుట్టడం కానీ ఇలాంటివన్నీ చేసేవాడు. అది చేసిన తర్వాత ఇనీషియల్ గా దట్ వాస్ హిస్ వే ఆఫ్ ఫంక్షనింగ్. బట్ తర్వాత ఏమైందంటే తనే సప్లై చేయడం మొదలు పెట్టాడు అనమాట. దానికి పలు కారణాలు ఉండొచ్చు, కానీ ఒకటి డబ్బుల కోసం అవ్వచ్చు. ఒక ప్యాకెట్ ఇది ఏదైతే ఉంటుందో వాళ్ళు కొనుక్కునేది డంపుల్లా కొనుక్కొని ఇట్లా డివైడ్ చేసుకున్నా పెట్టుకుంటారు, లేకపోతే కొనుక్కునేటప్పుడే ఇలా డివైడ్ చేసుకున్నా పెట్టుకుంటారు. ఈచ్ ప్యాకెట్ అబౌట్ 200 to 400 రూపీస్ కి వాళ్ళు అమ్ముతారు అనమాట. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కూడా వాళ్ళు చూడడం వల్ల వీళ్ళు కన్స్యూమర్స్ గా ఉండేవాళ్ళు కాసేపు అయిన తర్వాత సప్లయర్స్ గా కూడా తయారైనారు. ఇప్పుడు ఈ కేసులోని మనకి ఏం జరుగుతుందంటే, కాకతీయ గేట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ని పట్టుకుంటాం అనమాట. ఈ కేసులో ఆల్మోస్ట్ 3 కిలోస్, ఇది మొత్తం కలిపి 3 కిలోస్ ప్లస్ 250 గ్రామ్స్ 3.25 కిలోస్ గంజాయి, దాంతో పాటు ఒక మోటార్ బైక్ ని పట్టుకోవడం జరుగుతుంది. ఇది పట్టుకున్న తర్వాత మనం చేసిన ఇన్వెస్టిగేషన్ లోని వీళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారు అనే విషయం మీద కూడా మేము క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేశాము. ఎందుకంటే ఒకసారి పట్టుకున్న తర్వాత టోటల్ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్న విషయం మీద పోతే, షికారి గోవింద్ అనే వ్యక్తి, ఈజ్ మెంబర్ ఆఫ్ అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్ లో ఉంటాడు. ఆయన మెయిన్ సప్లయర్ అనుకోవచ్చు. అలా అప్పర్ లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. కిందకి అంటే వీళ్ళు ఎవరికి సప్లై చేస్తారు అనేది కన్స్యూమర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాము. టోటల్ గా 14 మెంబర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. దీనికి సంబంధించిన సెక్షన్ 20B(2) అంటే ఇది ఇంటర్మీడియట్ క్వాంటిటీ ఆఫ్ గాంజాకి యూజ్ చేస్తాము. గ్రేటర్ దాన్ 1 కిలోస్ లెస్ దాన్ 10 కిలోస్ ఉన్నప్పుడు ఈ సెక్షన్ యూజ్ చేయడం జరుగుతుందండి. దీనికి శిక్ష అప్ టు 10 ఇయర్స్, అంటే అప్ టు 10 ఇయర్స్ కాబట్టి జైలు శిక్ష విధించడం ఖచ్చితంగా జరుగుతుంది. గ్రేటర్ దాన్ 1 ఇయర్ గ్రేటర్ దాన్ 1 కిలో లెస్ దాన్ 20 కిలోస్ కానీ మనకి దొరికితే ఈ సెక్షన్ అప్లై చేయడం జరుగుతుంది. ఇందులో కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్షన్ 27 అప్లై చేయడం జరిగింది. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా సరే పక్క వాళ్ళని చూసి ఈ గంజాయి వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు అన్నది చూసి వాళ్ళు ఏం చేస్తారంటే, దాని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన, కుతూహలము, జిజ్ఞాస ఇలా ఏదన్నా కావచ్చు, దాంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత అది ఒకసారి నచ్చడం మొదలుపెట్టి వాళ్ళు దానికి ఎడిక్ట్ అవుతారు. ఎడిక్ట్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళు ఏ వర్క్ కూడా పూర్తిగా చేయలేరు. వాళ్ళ కెరియర్ గ్రోత్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు మనం వీళ్ళలో చూసినా కూడా చాలా మంది హెచ్ఆర్ డ్రైవర్స్, హమాలి పనికి వెళ్ళే వాళ్ళు, కూలి పనిలో వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరికీ ఇంకా ఫర్దర్ చదువుకునే స్కోప్ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? ఉన్న ఆదాయ మార్గాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, అందులో ఎక్కువ డబ్బులు రావడం లేదు. నెక్స్ట్ వీళ్ళు కన్స్యూమర్స్ గా ఉన్న వాళ్ళు వీళ్ళు నెక్స్ట్ కూడా సప్లయర్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. అలానే మనం కొంతమందిని ఐడెంటిఫై చేసాము. ఇది ఖచ్చితంగా ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడన్నా సరే ఇలాంటి గంజాయి కేసులు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వి విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. ఎవరు సప్లై చేస్తున్నారు అనేది పట్టుకుంటాము, అది కిందకి ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా పట్టుకుంటాము. కన్స్యూమర్స్ అండ్ సప్లయర్స్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి ట్రాక్ వితౌట్ ఎనీ డీటెయిల్, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫండ్ ట్రైల్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకొస్తాం. వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మనీ ఎక్కడికి పోతున్నది, ఈ ఫండ్ ట్రైల్ కూడా ఎస్టాబ్లిష్ చేసి దీని ఏమైనా పెద్ద లింక్లు ఏమన్నా ఉన్నాయనేది కూడా మేము ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాం.
ఇది ప్రస్తుతానికి అయితే మనం ఎస్టాబ్లిష్ చేసింది అనంతపురం టవర్ క్లాక్ దగ్గర వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అక్కడి నుంచి మనం ఇంకా ఫర్దర్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఇది మనం పట్టుకొని ఈ రోజు రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లింక్స్ అనేది ఫర్దర్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన దీనికి సంబంధించి మనం ఒక మోటార్ బైక్ కూడా పట్టుకొచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ టవర్ క్లాక్ దగ్గర ఈ పర్టికులర్ కేసు మనం ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే అక్కడ తీసుకొచ్చి టోల్ ప్లాజా మీద నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్ మనుషులకి వాళ్ళు సప్లై చేస్తారు. బైక్స్ లో కూడా కొన్నిసార్లు పైచర్ బండ్లు, కొన్నిసార్లు ఆటోల్లో, కొన్నిసార్లు సప్లై చేయడం.